your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఎస్ఐపి అనగానే మనకి మంత్లీ చేయాలి అనేదే ఎక్కువ మందికి నోటిఫై అయి ఉంటుంది. వాటి ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది డైలీ కూడా చేయవచ్చు, వాళ్ళ క్యాపబిలిటీ బట్టి అనేది ఎక్కువ మందికి తెలియదు. దాని గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు టచ్ చేశారు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారా? షూర్ అండి. మనకి ఎస్ఐపిస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుందాము. మీరు ఒక ఏఎంసీ కానీ, ఏఎంసీ వెబ్సైట్, ఏఎంసీ అప్లికేషన్ కానీ, ఎంఎఫ్ సెంట్రల్ కానీ అప్లికేషన్ తీసుకుంటే మీకు డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, యాన్యువల్లీ కూడా ఉంటుంది. అంటే ఎవ్రీ డే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ డేస్ ఎన్ని డేస్ ఓపెన్ ఉంటాయో ఆ మంత్లో అన్ని డేస్ మీరు ఎస్ఐపిస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ ఓపెన్ ఉంది అంటే మీ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ డిడక్ట్ అవుతుంది, లేకపోతే కాదనమాట. అది డైలీ ఎస్ఐపి. సేమ్ అట్లాగే వీక్లీ అవుతుంది. వీక్లీకి ఇంత అమౌంట్, అంటే నాకు ఈ వీక్ మొత్తం ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే వీక్ వాళ్ళకి తీసుకోవచ్చు. మంత్లీ వాళ్ళకి మనకి రెగ్యులర్గా తెలిసిందే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తారు. యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ వాళ్ళు బిజినెస్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందండి. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి సీజన్స్లో వెళ్తుంది అనమాట. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, ఫెస్టివల్ సీజన్స్ ఉన్న షాప్స్ కానీ, వాళ్ళకి దసరా, దీపావళి, సంక్రాంతి ఇట్లా ఒక్కొక్క సీజన్ అయిపోయిన తర్వాత, అంటే రఫ్గా మాట్లాడుకుంటే ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళకి ఇంత ఇన్కమ్, ఇంత అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ ఒక 1 lakh, ఎవ్రీ హాఫ్ ఇయర్లీ ఒక 2 lakhs, 3 lakhs అట్లా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళు మంత్లీ కమిట్మెంట్స్కి ఎప్పుడు ఫిక్స్ కారు, ఎందుకంటే మంత్లీ వాళ్ళ చేతిలో ఉండదు, ఓన్లీ సీజన్స్ బట్టే ఉంటుంది అనమాట. ఈ సీజన్లో వచ్చిన ఇన్కమ్ బట్టే వాళ్ళు నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేసుకుంటారు. అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. సో మనం ఈ డైలీ ఎస్ఐపి గురించి మనము ఎక్కువగా తీసుకుంటే మనకి చాలా మంచి ఆప్షన్ అనమాట ఇది మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ కావడానికి. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అందరికీ తెలిసింది కదా, మార్వాడి బిజినెస్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఫినాన్షియల్ రిలేటెడ్లో. వాళ్ళ దగ్గరికి మనం ఇంకో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీడే వాళ్ళు అకౌంట్స్ రాసుకుంటారు. డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, డైలీ ఇన్కమ్ కానీ వాళ్ళు ఎవ్రీడే రాసుకుంటారు. సో ఆ హ్యాబిట్ వల్ల వాళ్ళు చాలా పెద్ద పెద్ద డిజాస్టర్స్ని వాళ్ళు ముందే చూడగలుగుతారు అనమాట. వాళ్ళ బిజినెస్లో ఏమవుతుందో ముందే చూడగలుగుతారు. సో అట్లాగే వాళ్ళు డైలీ ఎంత ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. డైలీ ఎంత సేవింగ్స్ చేసుకోవాలో కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. లేదు డైలీ వాళ్ళు రిటర్న్ మళ్ళీ వాళ్ళ షాప్లో కానీ, వాళ్ళ బిజినెస్లో కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఆ హ్యాబిట్ మనం అందరం చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ అండి. నేను కూడా చాలామందికి చెప్తాను, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 70% వరకు నేను హార్డ్ క్యాష్ వాడడము, డైలీ ఎక్స్పెన్సెస్ తీసుకోవడం నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తున్నాను. 100% చేశానని చెప్పను, కాకపోతే ఒక 70 to 80% ఇట్స్ ఓకే అండి, క్లియర్గా ఉంది. నా క్లయింట్స్ కూడా అదే చెప్తున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. మంత్లీ సేవింగ్స్ చేయడం వేరు, మంత్లీ ఎక్స్పెన్సెస్ రాయడం వేరు, డైలీ రాయడం వేరు. టైం కాబట్టి కంపౌండింగ్ డబుల్ ట్రిపుల్ కూడా లేదు, ఎంతైనా అంతే అండి. కాకపోతే మన కాంట్రిబ్యూషన్ మనకి ఎఫర్ట్ పడదు అనమాట. డైలీ ఎస్ఐపి వల్ల మనకి ఎక్కువ ఎఫర్ట్ పడదు. కొన్ని ఎగ్జాంపుల్స్లో నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఒక 20-25 years ఒక లేడీ క్లయింట్ అని, చిన్న యంగ్స్టర్ క్లయింట్ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారు అంటే, మనం అందరం ఎస్ఐపిస్ అంటే ఈక్విటీ ఫండ్స్ అనుకుంటాం కదా, తనకి మనం ఏం చెప్పాము అంటే 6 months డ్యూరేషన్. ఆమె గోల్ ఏంది అంటే వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి వెకేషన్కి. ఓకే. శాలరీ ఇన్కమ్ ఉంది, 30,000 40,000 అట్లా శాలరీ ఉంది, డీసెంట్ ఇన్కమే. తన గోల్ ఏంటంటే ఫ్లైట్లో తీసుకెళ్ళాలి, ఈ డొమెస్టిక్లోనే తీసుకెళ్ళాలి, ఒక 50,000 to 60,000 అవుతుందని చెప్పారు. నేనేం చెప్పాను అంటే, మీరు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అవన్నీ ఏమి వెళ్ళకండి, జస్ట్ లిక్విడ్ ఫండ్స్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ గోల్ క్యాపిటల్ తీసి పెట్టడం అంతే, మీరు రిటర్న్స్ తీసుకోవడం కాదు. చాలామంది ఎస్ఐపి అంటే ఓన్లీ రిటర్న్స్ అనుకుంటారు కదా, రిటర్న్స్ కాదు. ఇక్కడ ఓన్లీ మనకి 6 months డ్యూరేషనే. మీకు ఇంట్రెస్ట్ కంటే మీరు క్యాపిటల్ తీసి పెట్టుకోవాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎక్కడైనా వేరే అకౌంట్లో పెట్టేసుకుంటే ఏదో ఖర్చుకు వాడుకుంటాం. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో, లిక్విడ్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోండి. ఆమెకి ఎంత మంచి వర్కౌట్ అయిందంటే, జస్ట్ ఎవ్రీడే 500 rupees తను సేవ్ చేసుకోగలేదు. అప్రాక్సిమేట్గా 21 working days తీసుకుంటే 10,500 ఎవ్రీ మంత్. వితిన్ 5 monthsలో 50,000 to 60,000 తనకి కార్పస్ బిల్డ్ అయిపోయింది. 60,000తో ఫ్యామిలీ వెకేషన్ వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎంత అంటే 6 months తర్వాత మళ్ళీ వేరే ఇంకొక గోల్ 10,000లో వాళ్ళకి ఇంత మంచి మంచి డ్రీమ్స్, అంటే ఈ లైఫ్ టైం గుర్తుకుండిపోయేది.
ఇప్పుడు 50,000 కానీ తను పెద్దగా అయిన తర్వాత నేనే తీసుకెళ్ళినా అనే ఇంప్రెషన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అది మళ్ళీ మనం ఎన్ని లక్షలు సంపాదించినా అది మళ్ళీ రాదు మనకి. వాళ్ళు కూడా పేరెంట్స్ యంగ్గా ఉన్నప్పుడే ఇది ఫీల్ అవుతారు. వాళ్ళు కొంచెం ఓల్డ్ అయిన తర్వాత మనకు అప్పుడు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళినా పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి యాక్చువల్గా. సో మనకి ఏ ఫండ్ ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ 6 months ఉంది, లిక్విడ్ ఫండ్ విల్ బి ద బెస్ట్. మీరు అక్కడ ఎస్ఐపి చేసి జస్ట్ క్యాపిటల్ దాచిపెట్టడానికే కానీ దాని రిటర్న్స్ కోసం చూడదు. ఈ 5-6 months కూడా మీరు ఈక్విటీ ఫండ్లో పెట్టారనుకుంటే క్యాపిటల్ తగ్గిపోతుంది. చెప్పలేము మార్కెట్ వాలటిలిటీ ఎట్లా ఉంటుందో. ఒకవేళ రిటర్న్స్ ఎక్కువ వస్తే ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. కాకపోతే మన క్యాపిటల్ జస్ట్ ప్రిజర్వేషన్ కాబట్టి లిక్విడ్ ఫండ్ విల్ బి ద బెస్ట్. అట్లాగా ఇప్పుడు సపోజ్ ఇంకొక పర్సన్ జస్ట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసము ఒక 250 రూపీస్ డైలీ ఎస్ఐపి చేస్తారనుకుందాం. డైలీ ఎస్ఐపి చేసుకుంటే వితిన్ 10 yearsలో అది 10 lakhs అవుతుంది. జస్ట్ 250 రూపీస్ ఎవ్రీడే 250 రూపీస్. ఎవ్రీడే 250 రూపీస్. నేను 500-1000 రూపీస్ కూడా చెప్పట్లేదు, జస్ట్ 250 రూపీస్. 10 yearsలో 10 lakhs అయిపోతుంది. సో ఎంత సింపుల్ చూడండి. 200 అంటే 100-150 రూపీస్ నార్మల్గా ఖర్చు చేస్తాం మనం ఎవ్రీడే. 250 రూపీస్ సరే కొంచెం మిడిల్ క్లాస్, కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అనుకుంటే కొంచెం పెద్దది అనుకోవచ్చు. కాకపోతే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది 10 lakhsతో. నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పట్లేదు, నార్మల్ స్కూల్స్లో 10 lakhs విల్ బి ద బెస్ట్ అనమాట. సో అక్కడ వెళ్ళిపోతుంది. అందుకే మనం చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడం అంటే డైలీ ఎస్ఐపిసి విల్ బి ద బెస్ట్ ఆప్షన్ యూజింగ్ ఎంఎఫ్ సెంటర్. వేరే ఏ అప్లికేషన్స్ కాదు మళ్ళీ. అండ్ అట్లాగే ఇప్పుడు వేరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండదు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ విల్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే రేపొద్దున జాబ్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఏదైనా కార్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రావాలంటే అట్లీస్ట్ 1-2 lakhs వాళ్ళకి సేవింగ్స్లో ఉండాలి అనుకుంటే నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే జస్ట్ 200 రూపీస్ మీ క్యాబ్కి వెళ్ళడానికి 200-300 రూపీస్ అవుతుంది కదా, జస్ట్ 300 రూపీస్ ఎవ్రీడే డైలీ ఎస్ఐపి చేసుకోండి. అది కన్జర్వేటివ్ డెట్లో కాకుండా అట్లీస్ట్ కొంచెం హైబ్రిడ్ ఫండ్లో మీరు చేసుకున్నారనుకోండి, వితిన్ 2 years అది 2 lakhs 3 lakhs ఈజీగా వెళ్ళిపోతుంది మీకు. సో అంటే మనకి రిక్వైర్మెంట్ ఏంది, ఫండ్ ఏంది, డ్యూరేషన్ ఎంత, డైలీ ఎస్ఐపి, అంతే అల్టిమేట్ సొల్యూషన్ అనమాట దీనికి. సో అట్లాగా మళ్ళీ ఇంకోటి చూసుకుంటే మీరు మనం క్యాబ్కి ఎంత అవుతుంది అంటే మనకి జస్ట్ 200-300 రూపీస్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 5 kilometers రేడియస్లో వెళ్తే. అట్లాగా ఎవ్రీడే 300 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటే మీకు కార్ వచ్చేస్తుంది 5 lakhs కార్. ఓకే, వితిన్ 5 years. నెంబర్స్ తగ్గిస్తే మనకు అంత మోటివేషన్ వస్తుంది. మనం అదే 5,000-10,000 ఎస్ఐపీస్ చేయండి, ఒక 25,000 ఇన్కమ్ ఉన్న పర్సన్కి ఒక 5,000-10,000 ఎస్ఐపి చేయండి అంటే బాగా బర్డన్ ఫీల్ అవుతారు. కానీ అదే 300 రూపీస్ పర్ డే చేయండి అని చెప్తే మనకి వితిన్ 5 yearsలో అతనికి 5 lakhs కార్పస్ జమ అవుతుంది. ఐదర్ చిన్నదో పెద్దదో ఏదో ఒక కార్ అయితే అతను ఓన్ చేసుకుంటాడు. హీస్ డ్రీమ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ అనమాట. అట్లాగే ఒక 25 years ఓల్డ్ ఉన్నాడు, అతని రిటైర్మెంట్ గురించి అవేర్నెస్ వచ్చింది. జస్ట్ 200 రూపీస్ అతను కార్పస్ జమ 200 రూపీస్ అతను డైలీ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 20 years 10-15 years తర్వాత 200 విల్ బి నథింగ్. అయినా కూడా డైలీ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 1 CR కూడా టచ్ అవుతాడు అతను. 200 ఎక్కడ, కాంపౌండింగ్ తోడైతే అలా అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ 200 రూపీస్ ఎక్కడ, 1 CR ఎక్కడ, చూడ ఎంత డిఫరెన్స్ ఉందో. కాకపోతే డైలీ ఎస్ఐపిస్ విల్ వర్క్ లైక్ మిరాకిల్ అనమాట. అంటే మనకి ఎఫర్ట్ పడదు, అంటే మన వ్యాలెట్ కానీ మన సేవింగ్స్లో పెద్ద ఎఫెక్ట్ పడదు. కాకపోతే దాని ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంటుంది. అంటే నాకు అర్థమైనంత వరకు నా ఎక్స్పీరియన్స్లో సార్ కంపల్సరీ ఒక ఫండ్ మేనేజర్ కానీ లేదంటే ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని లేకపోతే ఒక ప్రొఫెషనల్ మన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటేనే ఇది జరుగుద్ది. మన ఓన్గా అయితే మనం చేయలేం. ఇప్పుడు 20-25 years పీరియడ్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్న టైం అంటే 30 years పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాడు, 60 years వరకు బతుకున్నాడంటే ఒక 30 years పీరియడ్. 30 years పీరియడ్ అంత పేషెంట్గా అతను చేసుకోగలగాలి అంటే అంత చిన్న విషయం కాదనమాట. అట్లీస్ట్ 5-10 years స్టార్టింగ్ 5-10 years మాత్రం ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే హీ విల్ బి డిసిప్లిన్డ్ ఇనఫ్ టు కంటిన్యూ ఇట్ ఫర్దర్ అనమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైలీ ఎస్ఐపిలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండి. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ ప్రీమియమ్స్ అయిపోయాయి. అంటే పోస్ట్ కోవిడ్ ఏమైనా అంటే కొంచెం ప్రీమియమ్స్ బాగా పెరిగాయి టు బీ ఫ్రాంక్. కాకపోతే దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. సో ప్రీమియమ్స్ పెరిగాయని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా మనం ఉండొద్దు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎఫెక్ట్ పడుతుంది, చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ పడుతుంది. మనం ఏం చేసుకోవాలంటే ఇదే లిక్విడ్ ఫండ్స్, ఇదే డెట్ ఫండ్స్లో మనం ఎవ్రీడే ఎంత జస్ట్ 50 రూపీస్ ఎవ్రీడే 50 రూపీస్ డైలీ ఎస్ఐపి పెట్టుకోండి. మీకు 50 రూపీస్ కాదు కొన్ని 100 రూపీస్ పెట్టుకోండి. 100 రూపీస్ డైలీ ఎస్ఐపి పెట్టుకున్నా కూడా మీకు ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 20-30 thousand అవుతుంది.
20-30,000 విల్ బీ ఇనఫ్ ఫర్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్లియర్ అయిపోతుంది మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది ఒక 40,000 సరే 100 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ 100 రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవ్రీడే ఎస్ఐపి పెట్టుకోండి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. 1 year తర్వాత అమౌంట్ తీసుకొని ప్రీమియం కట్టేసేయండి. యూ విల్ బి ఇన్ సేఫెస్ట్ హ్యాండ్స్ కదా. ఇన్సూరెన్స్ మీ చేతి నుంచి ఎక్కువ బర్డన్ కూడా అనిపించదు, కానీ ఇన్సూరెన్స్ లేకుండా మనం ఉండలేము. ఇన్సూరెన్స్ డెఫినెట్గా ఉండాల్సిందే, అది మనకి ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ అనమాట. సో మనకి సేవింగ్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అన్నిటికీ డైలీ ఎస్ఐపి ఇట్లాగా మంచి పనికొస్తుంది. కాకపోతే ఈ దాంట్లో ఫండ్ సెలెక్షన్ కానీ ఎక్కువ వాల్యూ పెరుగుతుంది అంటే 5,000, 10,000, 15,000 అట్లా వెళ్తున్నప్పుడు ఫండ్ సెలెక్షన్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తక్కువ డ్యూరేషన్స్, లో డ్యూరేషన్ ఉన్నప్పుడు ఏది తీసుకున్నా కూడా ఇట్ విల్ వర్క్ అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో చేసినట్లయితే 100% సక్సెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయండి. అండ్ సార్ చెప్పిన విధంగా ఒక 25 years యంగ్ ఒక సాలరీ ఉమెన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో షీఈస్ అమేజింగ్ రిజల్ట్స్. సో మీరు కూడా అలాంటి రిజల్ట్స్ చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఇండివిజువల్గా చేసుకోవడం అనేది అంత ఈజీగా కాదని చెప్తాను, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఏదైనా చిన్న ఖర్చు రాగానే మనం మర్చిపోవచ్చు, మోస్ట్లీ లేజీ ఫీల్ అవ్వచ్చు. బట్ ఒక ప్రొఫెషనల్ ఉన్నప్పుడు దే విల్ పుషెస్, మనల్ని పుష్ చేస్తూ మనకి గోల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక రైట్ ప్రొఫెషనల్తో మీరు ఎంగేజ్ అవ్వడం would be గుడ్ ఐడియా. సో దానికి సంబంధించి ఆల్రెడీ వెబినార్ అనేది కూడా ప్లానింగ్లో ఉందండి. ఆ వెబినార్కి అటెండ్ అయితే కేవలం డైలీ ఎస్ఐపీలే కాదు, ఇంకా ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.